ఓకే. అన్న ఎంతమంది పేర్లు, ఎంతమంది జీవితాలు అసలు ఏంటన్నా అసలు నేనే షాక్ అవుతున్నా. లైక్ ఒకరి తర్వాత ఒకరు ఫస్ట్ బయటకు వచ్చి మీ తర్వాత ప్రీతి యూజే అని చెప్పి చాలా మంది. అదే అంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఈవిడికి ఆమ్గా అసలు ఏ బయటికి రాకుండా ఈవిడ పని ఈవిడ చేసుకుంటూ ఉండింది అనుకో, అసలు ఇది కూడా వచ్చేది కదా. ఈవిడికి ఒక మీడియా హైప్ కావాలని ఒక కోరిక లేకపోతే ఏదో దీనివల్ల వీళ్ళందరినీ పోగేసి మీడియాలో రావడం వల్ల, సో మీడియాలో సరే పైన ప్రముఖ ఆర్ ఛానల్స్ ఎవరు ఈవిడికి అగెనిస్ట్గా రాసే ఇది కూడా ఉండదు కాబట్టి, బట్ ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట మాట్లాడుతున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు కనీసం వీడికైనా మనం పంపిద్దాం అని చెప్పి మనకి ఈ రకంగా సాక్ష్యాలు వస్తూ ఉంటాయి. ఎక్కడో ఇస్నాపూర్ నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ మీరు అక్కడే వెతుకుతారు సార్, ఇస్నాపూర్ రండి సార్, ఇక్కడ చూడండి సార్ అంటే. ఇస్నాపూర్లో ఏముందంటే అప్పటిదాకా నాకు తెలీదు, వాళ్ళ ఇల్లు అక్కడే, వాళ్ళ నాన్నది ఒక బడ్డీ కొట్టని అక్కడ. సో తర్వాత ఆయన చెప్పుకొచ్చాడు, అంటే ఆయన మాటల్లో, ఇది నేను చూసింది లేదు పెట్టింది లేదు, బట్ ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒక ప్రముఖ పొలిటీషియన్తో వ్యవహారం సాగించి ఫైనల్గా ఆయన సెటిల్మెంట్కి తీసుకొచ్చి ఆయన మీద ఏదో మీడియాకి వెళ్తాను రేపు ఇలాంటివి అప్పటి నుంచే చేసేది ఇలా. తద్వారా ఆయన ఎంతో ఒక ఫ్లాట్ కూడా రాసిచ్చాడు, ఇదిగో అని చెప్పి ఆ ఫ్లాట్ కూడా చూపించాడు తీసుకెళ్ళి నాకు. మరి ఇప్పుడు ఆవిడ పేరు మీద ఉందా మనకి తెలుస్తుంది కదా, అట్లీస్ట్ ట్రాన్సాక్షన్స్ అంటే. తర్వాత వాళ్ళు ఎవరో వాళ్ళకి అమ్మారు, కావాలంటే మనం అక్కడికి వెళ్ళి ఆఫీస్లో ఆర్టీ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో వెళ్తే మనకి డీటెయిల్స్ దొరుకుతాయి. నేను అంతవరకు లోపలికి పోలా, బట్ అదే ఆయన చెప్పిన మాట. ఇంకా అక్కడ చాలా చెప్పుకొచ్చారు. ఇంకా ఆవిడ శ్రీ చైతన్య కాలేజీలో చదువుకునేటప్పుడు ఆవిడ రూమ్మేట్ ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఆవిడ చెప్తుంది అప్పట్లోనే ఈవిడికి బలవంతంగా తీసుకొచ్చి బ్రేజర్ అలవాటు చేసిందని. ఇలా అంటే వీళ్ళందరూ ఒకసారి ఆవిడ బయటికి రావడం వల్ల ఏమిటి ఇంత పచ్చిగా బొంకుతోంది అని చెప్పి చూస్తూ తట్టుకోలేక ఎవరికైనా చెప్పాలి. మేబీ మిగతా వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళు కొంతమంది డైరెక్ట్గా వాళ్ళకే చేస్తున్నారేమో, ఆ రిపోర్టర్లకే చేస్తున్నారేమో, వాళ్ళు దాచేసారేమో, వాళ్ళు ఏమి వేయరు కదా వెనక్కి. నా అలాంటి ఏముంది, కొంతమంది ఏం చేస్తారు, ఇదిగో ఇదమ్మా ఇది వచ్చిందమ్మా, ఇదేంటి ఇది వెయ్యాలా వద్దా, ఎంత కొంత ఇస్తావా అని డీల్ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనకు అలాంటిది ఏం లేదు, డైరెక్ట్ ముందుకు వస్తాయి నిజాలన్నీ కూడా. నిజాలు బయటికి తీసుకొస్తున్నాను కాబట్టే నన్ను నా క్రెడిబిలిటీని దెబ్బతీసి ఏదో రకంగా ఇవి బయటకు రాకూడదు. నేను ఆ లక్ష్మీ పడాలను తీసుకొచ్చి దానితో నిందలేపించడము, లేకపోతే ఈ బురద జల్లే కార్యక్రమం. అంటే ఇన్ని చేస్తున్నారు కదా, ఎప్పుడు భయం అనిపించలేదా? కొన్ని ఆడియో కాల్స్లో కూడా మిమ్మల్ని చంపేస్తాము బెదిరిస్తామని చెప్పి ఎన్ని కాల్స్ వచ్చినా కూడా మీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే ఎందుకు నీ వ్యక్తిగతంగా లైఫ్ కోసం కాకుండా ఇలా నేను పోరాడుతుంది, ఎప్పుడైనా మన అయితే నీ ఫ్యామిలీ ఏమవుతుంది అని చెప్పి ఎప్పుడు అనిపించలేదా మీకు? ఏమో నాకు అది ఉండదు ఎందుకో, చాలా మంది చెప్తుంటారు కానీ నేను ఐ డోంట్ కేర్. సో లావణ్య ఇష్యూ కాంప్రమైజ్ కావాలి. ఒకటి ఏంటంటే భయపడి దాక్కోవడం ఒకటి, ఇంకొకటి ఒకవేళ మనకి ఇదైతే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారని చెప్పి మన ప్రపంచానికి తెలియజేసాం అనుకో. అందుకే నేను లక్ష్మీ పడాలా అనే అమ్మాయి ఎంత క్రూయల్ మనిషి, ఎంతమందిని ఇది చేసింది, ఈ అమ్మాయి ఇంతకుముందే ఇలా ఎన్నో కేసులు పెట్టి ఎంతో మంది దగ్గర డబ్బులు గుంజడానికి ట్రై చేసింది అనే విషయాలన్నీ కూడా నేను బయటికి చెప్పి, ఆ అమ్మాయి ఆ కాల్ వినిపించి ఆ అమ్మాయి ఏకంగా నన్ను చంపేయడానికి ట్రై చేస్తుంది, లావణ్య వాళ్ళ తమ్ముడు వీళ్ళందరితో కలిసి అని చెప్పి ఆ రికార్డ్ నేను ప్లే చేయడానికి కారణం ఏంటంటే రేపు నాకు ఏదైనా అయితే వాళ్ళ మీదకి వస్తుందని వాళ్ళకి భయం ఉండాలి కదా, అదే నా ధైర్యం అంతే. ఓకే, లావణ్య కాంప్రమైజ్ కావాలి అంటే మీరు ఎప్పుడు సైలెంట్గా ఉంటారన్న? లావణ్య మైండ్లో కూడా నాకు తెలిసి క్వశ్చన్ ఉండే ఉంటుంది. సో శేఖర్ భాష గారు సైలెంట్గా ఉండాలంటే ఏం చేయాలి లావణ్య? ఆవిడ ఏదో చేసిందనో లేకపోతే ఇంకోటో అని కాదు. ఆవిడ నా మెయిన్ ప్రాబ్లం, నేను యాక్చువల్గా ఈ కోసం అగెనిస్ట్గా కూడా పోరాటలా. నా పోరాటం అంతా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు మగాళ్ళ మీద అనే దాని గురించే కదా నేను వచ్చింది ఫస్ట్ నుంచి. రాజ్ తరుణ్ విషయంలో, జానీ మాస్టర్ విషయంలోన అబ్బాయిల మీద తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్లు పెట్టి మీరు వాళ్ళని చేస్తున్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు తీస్తూ ఉంటే ఆ తవ్వకాల్లో బయటపడే సో సంబంధించి ఆవిడ ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎంత నేను మగాడికి సపోర్ట్ చేస్తానన్నా కూడా ప్రతి మగాడికి కూడా నీ అబ్బా అంటే ఎవరికి అంత కోపం రాదు. అదే అమ్మని తిడితే సర్రమని అంటది, బ్లడ్ బాయిల్ అవుతుంది. నాకు వేరే వాళ్ళ అమ్మని తిట్టిన, ఆఖరికి ఆవిడ తల్లిని ఆవిడ తిట్టుకున్నా కూడా నాకు అంత బ్లడ్ బాయిల్ అయింది. ఇటువంటి మనిషికి సరైన న్యాయం జరగాలి. న్యాయం అంటే ఆవిడ అన్న ప్రతి మాటకి ఆవిడకి న్యాయం జరగాలి. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మని ఎంత మాట ఉంది, అది మస్తాన్ సాయి వాళ్ళ అమ్మనైనా కావచ్చు, లేకపోతే లావణ్య వాళ్ళ అమ్మనైనా ఆవిడ అనుకుని ఉండొచ్చు. ఇటువంటి కుసంస్కారిని, అది ఏంటంటే మనం అనుకుంటాం మాటే కదా, ఒక మాటే కదా అని చెప్పి, ఆ మాట చాలామంది మాటలాగా తీసుకోరు, చంపేస్తారు కొన్ని చోట్ల. అంత కోపం వస్తుంది.
అమ్మనంటే ఎవడు ఊరుకుంటాడు. ఎస్. అక్కడ పాయింట్ నెంబర్ 1, అమ్ముకోవడాలు కొనుక్కోవడాలు నీ కర్మ, నువ్వు చావు, నీ అక్రమ సంబంధాలు కూడా నీ చావు, నువ్వు చావు. కానీ అమ్మల్ని తిట్టడం అనేది పాయింట్ నెంబర్ 1. ఓకే. సరే అక్రమ సంబంధాలు అంటావు, ఇవాళ లేనివాడు ఎవడు? ప్రతి ఒక్కడికి ఎక్కడో ఒక చోట 2, 3 ఒక్కొక్క అమ్మాయి 2, 3 గర్ల్ ఫ్రెండ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ చాలామంది. అలాగే అబ్బాయిలు కూడా ఉన్నారు. అది పెద్ద దాని గురించి అసలు ఆవిడ అక్రమ సంబంధాలు నాకు అవసరమే లేదు. కానీ నేను మాట్లాడాల్సింది ఎందుకు వచ్చింది అంటే, నువ్వు వేరే వాడు నన్ను మోసం చేశాడంటే అప్పుడు కదా ఇలాంటి వాళ్ళకి అడిగే అర్హత అక్కడి అని చెప్పి చూపించడం కోసమే కదా. చింటూ గారి మంచం కోళ్ళైనా, లేకపోతే ఆయన గుండె చప్పుడైనా, లేకపోతే మస్తాన్ సాయి గుండె చప్పుడు, చింటూ గారి మంచం కోళ్ళు, లేకపోతే గోడ దిక్కు వచ్చి ఆఫీసర్ని గలీజ్ పనులు చేసి కసి రచ్చగొడతాను, ఇవన్నీ కూడా, లేకపోతే రిపోర్టర్లను ఉంచుకుంటాను, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన పనే ఉంది. ప్రతిసారి వచ్చి నేను చాలా మంచిదాన్ని, దాన్ని గుర్తించండి అని చెప్పి గంతులేస్తా ఉంటే అప్పుడు 2 వచ్చినాయి. పోయినసారి రాగానే తప మంచకోళ్ళు ఇవి, ఇప్పుడు రాగానే తప అని 2 బయటకు వచ్చినాయి. ఒకటి విలేకరులతోటి నేను ఉంచుకుంటాను, ఇంకోటేమో ఆఫీసర్ తోటి. రాగానే తప 2 పడితే అప్పుడు జనాలకి మళ్ళీ గుర్తొస్తుంది, ఓహో మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే వీడి గురించి ఇది అనేది అర్థమవుతుంది. టోటల్ ఇష్యూ క్లోజ్ అయిన మధ్యలో పాయింట్ అది కాదు. ఇది కూడా నేను అనేది అంటున్నాను, అక్రమ సంబంధాల పాయింటే కాదు. అసలు పాయింట్, నేను అబ్బాయిలకి వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారని చెప్పి పోరాడుతున్న దానికన్నా నేను బాధపడేది ఏంటంటే, మనకు తెలియకుండానే ప్రతి మగాడికి కూడా ఒక అమ్మని కానీ, లేకపోతే అమ్మాయిలు మన చెల్ల కావచ్చు ఎవరైనా వాళ్ళని కనుక ఇట్లా బజార్ను పెట్టి చేస్తుంటే మరిగిపోతుంది రక్తం. సో అలా ఈ అమ్మాయిల జీవితాలు, ఈ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే రాజ్ తరుణ్ విషయంలో మాల్వి అనే అమ్మాయి కావచ్చు, వీళ్ళందరివి తీసుకొచ్చి బజార్ను పెట్టి ఆడియో రికార్డ్స్ లేకపోతే చాట్స్ అనో, సరే అవి కూడా వదిలేసి ఆడియో రికార్డ్స్ చాట్స్ కూడా పక్కన పెట్టాయి. ఇది మరీ దారుణం. మొన్న దారుణమైన ఆ బెడ్రూమ్ వీడియోలు ఇవన్నీ కూడా బయట పెట్టి వాళ్ళ అమ్మకి నాన్నకి పెట్టి వాడిని ఆఖరికి ఆ డార్క్ వెబ్సైట్స్లో కూడా పెట్టి, ఇది చాలా దారుణమైన నేరం. దీనికి అది పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది. అది చాలా పెద్దది. వాళ్ళు చచ్చిపోయే స్టేజ్కి వెళ్తున్నారు మనుషులు. ఒకడు ఆల్రెడీ చచ్చిపోయాడు కూడా. ఇది అత్యంత పెద్ద నేరం. దీనికి తోడు నాకు నేను వచ్చిన కాలు కనుక నిజమైతే ఆ అమ్మాయి చెప్పింది ఇట్లా వేరే వాళ్ళకి వీళ్ళని డబ్బుల కోసం పంపిస్తోంది అంటే అది ఇంకా చాలా పెద్ద దారుణం. ఇవి అసలు సిసలైన దారుణాలు. వీటికి ఆవిడని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి. ఆవిడకి శిక్ష పడాల్సిందే. ఇక కేసులు అంటారా, దాంట్లో అందరూ తోడు దొంగలే, దాన్ని మనం పట్టించుకోవాల్సిందే లేదు. సో మొత్తానికి అయితే మీ మనసులో ఇన్ని గానం ఉన్నాయి కాబట్టి బయటికి రావడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. సో దానిపై మీరు ఇంకా స్టాండ్తోనే ఉంటారా? ఆఫ్ కోర్స్. దాంట్లో వెనకాల తగ్గే సమస్యనే లేదు. ఎందుకు తగ్గాలి? ఒక తల్లిని తిట్టిన మనిషికి ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? కన్న తల్లిని ఎల్లని తిట్టుకునే మహిళ వేరే వాళ్ళ తల్లి, విన్నారా మీరైతే పూర్తిగా? మీరు వినలేదు అనుకుంటా. విన్నా. లేదు, వినలేదు. రికార్డింగ్ బయటకు వచ్చిందా? రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మని తిడతా ఉంటుంది. అవును, ఇంత ప్రీవియస్ ఉంది వీడియో. అది ఎంతమందితో అటువంటి మహిళని తెలిసి, ఒకవేళ నేను ఈ జర్నలిస్ట్ ఎవరైతే బాగా ఒత్తు మోస్తున్నారో, మీ అమ్మని అలా ఒక అమ్మాయి తిడితే ఇలాగే మోస్తారా? సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ భయ్యా, మిమ్మల్ని అదే అడుగుతున్నా. మీ అమ్మని ఎవరన్నా సరే ఇలా తిడితే, ఇంత దారుణంగా తిడితే మీరు ఊరుకుంటారా? మీ అమ్మ కాదు కాబట్టి, వేరే వాడి అమ్మ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చెలరైపోతున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరన్నా సరే ఇట్లా రోడ్డున ఇట్లా పడేసేటి ఇట్లా అమ్మాయి ఫోటోలన్నీ కూడా బజార్కి ఇస్తే మీరు ఊరుకుంటారా? మరి లావణ్య కూడా బయటకు వచ్చాయి కదా అని మీరు అడగచ్చు. ఎప్పుడు వచ్చినాయి? ఈవిడొచ్చి బయటకు వచ్చి నేను చాలా శుద్ధపోసని, వాడి దరిద్రుడు వీడి దరిద్రుడు అని చెప్పినప్పుడు వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. అంతేగాని ఈ అమ్మాయిలు ఎవరు కూడా బయటికి రాలేదు ఈ రోజు దాకా. లావణ్య వీడియోస్ కూడా వచ్చినాయి బయటికి. అదే ఏది లావణ్య వీడియో కాల్స్ కానీ కానీ చాలా వచ్చినాయి బయట. ఎప్పుడు వచ్చినాయి? రాజ్ తరుణ్ మీద కేసు పెట్టిన తర్వాత మస్తాన్ సాయి మీద పెట్టింది, ఇంతమంది మీద కేసులు పెడుతుంది, ఈవిడ ఆల్రెడీ ఉంది. అప్పుడు బయటకు వచ్చినాయి తప్ప ఈ అమ్మాయి ఎవరు ఏ రోజు బయటికి రాలే, మీడియా ముందుకు రాలే. కానీ ఆఖరికి వాళ్ళు కూడా ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఆ ప్రీతి లాంటి అమ్మాయిలు మాట్లాడుతున్నారంటే తెగించారు వాళ్ళు. ఆ రేంజ్కి ఈ అమ్మాయి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది.
మీరు విన్నారా? ఒక ఆడియో వినిపిస్తాను మీకు. ఎవరైనా సరే ఇద్దరు కలిసి ఉంటే తట్టుకోలేదు. ఈవిడ బాయ్ ఫ్రెండ్ కాకపోవచ్చు, వేరే వాళ్ళు నువ్వు గర్ల్ ఫ్రెండ్తో కలిసి అమ్మాయి ముందు చిలక గురంకలా తిరుగుతుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అంట ఆవిడకి. హలో హలో చెప్పుదే చెప్పక్క నువ్వే నువ్వే చెప్పుదే నువ్వు కొంపలో కూర్చొని ఆడదాని మధ్య రా బయటికి వచ్చి మాట్లాడు. సిగ్గులేదా? సిగ్గుతనం లేకుండా ఏం చేస్తున్నావే? నీ అమ్మ చెప్తాను పని ఆగు. నీ అమ్మ నీ ఇంటికి వచ్చి నీ ఇంటి ముందు చూసి నా పేరు ఇప్పుడు నా పేరు పీకే కాదు, నీ పేరే రాసి వస్తా. ఇంత తిరుగుతావా? ఇంత తిరుగుతావా? విన్నారా? అంకుల్ విన్నారా? అంకుల్ వింటున్నారా? నా ఇంటికి వచ్చి నీకేం అవసరం? నాకు ఉదయకుంటే నేను ఉదయ చూసుకుంటాను. నువ్వెవడి? నువ్వు ఎవరితో మధ్యలో రావడానికి? డాడీ వింటున్నారు ఉదయ్. నాకు ఉదయ్కి మధ్య ఏమన్నా ఉంటే నీకేంటి బాధ? అవి ఏమన్నా ఉంటే నేను చూసుకుంటాను. అవన్నీ కూడా తీసుకెళ్ళి మా ఇంట్లోనూ వాళ్ళ ఇంట్లోనూ ఇవ్వాలి. నీకేంటి పని? ప్రీతి అంటుంది నీకేంటి బాధ? సేమ్ ఇదే పని. రోడ్డును తీసుకొచ్చి ఆ అమ్మాయి వీడియోలు అన్ని కూడా అందరికి పాంప్లెట్లు పంచినట్టు పంచి పెడితే రోడ్డు మీదకి వచ్చి అరుస్తుంది. ఆ అమ్మాయి ఇంటి ముందు అరుస్తుంది. దొంగ మొహం దాని ఏం చేస్తున్నావు నువ్వు? ఒక మనిషి చచ్చిపోయే రేంజ్లో చేస్తుంది ఈ పిల్ల. ఇదే కాదు, రాజ్ తరుణ్ చాలా రోజుల క్రితం మాట్లాడిన ఒక కాల్ లీక్ అయింది. రాజ్ తరుణ్ ఉంటాడు, నీకు నాకు సంబంధం ఏం లేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత చేస్తున్నావు అంటే, ఈరోజు అంటున్నావు మనకి ఏ రోజు సంబంధం లేదు కదా అంటది లావణ్య. లేదు కదా, మరి ఇప్పుడు నేను మాళవితో ఉంటే ఏంటి, ఇంకొకరితో ఉంటే నీకేంటి ప్రాబ్లం? లేదు నేను మాళవితో అన్నీ మాట్లాడేశాను, నీ గురించి అంతా చెప్పేశాను, నీకెందుకు, నీకు నాకు సంబంధం లేదు అంటున్నావు కదా, నువ్వు ఆల్రెడీ ఆ మస్తాన్ సాయి గారితో మూవ్ అయిపోయావు కదా, ఎవడెవరితో తెచ్చుకుంటావు, ఎవడెవనో రాత్రికి ఇంటికి తెచ్చుకుంటావు అంటే ఎవడెవడో అనుకో, మస్తాన్ సాయి మాత్రమే, సరే సరే మస్తాన్ సాయి మాత్రమే అంటాడు రాస్తారు వెంటనే. అనగానే అయినప్పటికీ నువ్వెవరో జడ్జ్ చేయడానికి, మనకి సంబంధం లేనప్పుడు నేను దేంతో పోతే నీకేంటి? ఈవిడ బాధ అదే, ఎవ్వడు ఎవరితోనూ పోకూడదు, అందరూ ఈవిడ కాళ్ళ దగ్గర పడి ఉండాలి, అందరి జుట్టు నా చేతిలో పెట్టుకొని ఉండాలి. మస్తాన్ సాయి విషయంలో మస్తాన్ సాయి లవ్ చేస్తున్నాను చెప్పి కొన్నాళ్ళు తిరిగి ఆ మాట ఈ మాట వాళ్ళ ఆవిడికి చేర్చి వాళ్ళ ఆవిడని విడదీసింది, అయిపోయింది. తర్వాత మస్తాన్ సాయితో ఏదో దాన్ని ఏమంటారు కొన్నాళ్ళు ఏదో కలిసి ఉంది. ఈ లోపల మస్తాన్ సాయి ఏదో వాళ్ళ అమ్మ తిడితే కొట్టాడు, కొట్టిన తర్వాత ఏదో కేసు పెట్టింది, కొంచెం దూరం అయింది. ఆ టైంలో మస్తాన్ సాయి వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోయాడు, స్వాతి అనే అమ్మాయితో. తర్వాత మెల్లగా మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయితో మూవ్ అవుతున్నాడని తెలుసుకొని లేదు అది ఇది అని చెప్పి మెల్లగా మాట్లాడి అతని ఫోన్ గుంజుకొని, ఇదే పని ఉదయ్ ఫోన్ ఎలా గుంజుకుందో మస్తాన్ ఫోన్ కూడా అలాగే గుంజుకొని మస్తాన్ ఫోన్లో నుంచి అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు అవన్నీ కూడా ఇంకా వాళ్ళ నాన్నకి పెట్టింది. అమ్మాయి వాళ్ళ నాన్నకి పెట్టి అవి అక్కడితో ఆగల, మొత్తం ఇప్పుడు ప్రీతి వీడియోలు ఎలా అయితే అందరికీ ఇచ్చిందో అలా ఈఎంఐ వీడియోలు మొత్తం వాళ్ళ ఊళ్ళో అందరికీ పంచాలట. అని ఇంకొకటి వీడికి ఫోన్ చేసి చెప్తా ఉంటుంది అనమాట, ఏం కావాలి నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నువ్వు వెళ్ళి ఆ స్వాతిని పీకి ఆ ఫోటోలు వీడికి పెట్టాలట. అవి పెడితే ఇది వాళ్ళ నాన్నకు పెడతాదంట, వాళ్ళ నాన్న చూసి ఈయన కొట్టాలంట, అప్పుడు నాకు చల్లగా ఉంటుందంట. నాకు చావు కావాలి, ఒకళ్ళ చావు కావాలి అంటా ఉంటది. అంత సాడిస్టిక్ మెంటాలిటీని ఎలా వదిలేస్తారు? ఇది వదిలేస్తే ఎంతమంది జీవితాలు రోడ్డున పడితే కొంతమంది చచ్చిపోయారట సూసైడ్ చేసుకుని. ఇది విను. ఏమని చెప్పాలి? అవును తీసానని చెప్పావు కదా నాకు చాలా సార్లు, మళ్ళీ ఆయనకి ఎందుకు పంపావు, ఆయన పంపామంటున్నాడు. ప్రపంచం అంతా ఓపెన్ అయిపోయింది ఈవిడ వీడియోలో, ఏం చేస్తావు? నేను పంపాను ఒప్పుకుండా శిక్ష కూడా అనుభవిస్తే నేను చేస్తావు. మాట్లాడడం గురించే ఇవాళ స్టేషన్ కి నేను ఫోన్ చేసి నేను పిలుస్తాను మంచిగా అని అనుకున్నా, సో వాళ్ళే చేస్తారు నీకు. అరే నువ్వు నన్ను ఎక్కిడానికి పిలుస్తున్నావు, సేవ్ పిలుస్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు అర్థం కాదు. ఒక నిమిషంలోనే ఇలాంటి వాడు అయిపోయారు. సరే ఎందుకు కొట్టాను మరి నువ్వు చెప్పు, నీకు తెలియదు మాట్లాడితే సేవ్ ఏంటి మరి?
ఎందుకు కొడతారా? ఇప్పుడు నీ విరుగుంటారా? వాళ్ళ డాడీ నీ మీదకి రావట్లా, నా మీదకి వస్తున్నాడు. రికార్డ్ చేసుకో, బర్రా పంపిస్తాను నేను వీడియోలు. వాళ్ళ డాడీకి ఏంటి, వాళ్ళ రాజమహేంద్రవరం మొత్తం పంపిస్తా. ఏం చేస్తావు? ఎవరు నేనా? నేను నిన్నేమని చేస్తానా? ఏం చేస్తావు? కొడతావా, చంపేస్తావా? షరీఫ్ గారిని తీసుకొచ్చి ఏం చేస్తావో చెయ్యి. అమ్మాయి వీడియోలు అన్ని బజార్లో పెట్టేస్తే అది నువ్వు కాపాడినట్ట. కళ్ళ ముందు జరుగుతున్న ఈ అన్యాయాన్ని కనీసం ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? సిగ్గు లేకుండా చూసుకొని హే అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది పాపం చూసేసి అయ్యో ఇంత దారుణంగా ఉందా అని చెప్పి ట్వీట్లు కూడా పెట్టుకుంటున్నారు. చాలా దారుణంగా ఉన్నాయండి అని చెప్పి. అప్పుడు దాంట్లో న్యూస్ ఉన్నాయని తెలిసినప్పుడు నువ్వెందుకు చూడాలి? లేడీ జర్నలిస్ట్కి చూసి దానికి సంబంధించిన రిపోర్ట్ రాసుకోమని అందరి ముందు పెట్టేస్తే ఇది తప్ప కాదా? పెద్ద నేరం ఇది. ఎవడు అడుగుతున్నాడు? ఆ అమ్మాయి బతుకు దేవుడా అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కర్మగాలి అది కూడా నార్సింగ్ పిఎస్లో ఇచ్చింది అమ్మాయి. ఏం జరుగుతుంది? ఏమీ లేదు. ఓకే, సో తెర వెనకాల ఎన్ని కాలం నిజాలు ఈరోజు మన స్టూడియోలో బయట పెట్టడం జరిగింది. సో ఇది ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పి చెప్తున్నావు. సో మీకు కావాల్సింది ఇది జరిగితే చాలు అని ఒక సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు కొట్లాడుతున్నావు అన్న. సో చాలామంది చూస్తారు మన వీడియోస్, ఎందుకంటే బాధపడకు. సో ఏ జర్నలిస్ట్ అయినా వర్క్ చేస్తాడు, అసలు అలా తప్పలేదు. బట్ నువ్వు అనుకున్న గోల్ ఏదైతుందో, సో ఎవరికి అన్యాయం జరగదు, లైక్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. సో న్యాయం నిజంగా చూపించాలని చెప్పి కూడా నువ్వు పోరాటం చేస్తున్నావు. చూద్దాం, వెయిట్ చేద్దామన్నా. సో విత్ కాల్ రికార్డింగ్స్ కూడా పెట్టడం జరిగింది. సో వెయిట్ చేద్దాం ఎంతవరకు ఈ ఇష్యూ వెళ్తుందో, సో ఏం జరుగుతుందో, ఎందుకంటే జ్యుడిషియల్లో ఉంది కాబట్టి. సో వెయిట్ చేద్దామన్నా. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో చివరిగా మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు చూస్తే వీక్షకులకి? వాచ్, లైక్, సబ్స్క్రైబ్ క్యూబ్ టీవీ. ఓకే, అంత ఇష్యూ అంత బటన్ పెట్టుకొని కూడా ఎంత హ్యాపీగా ఉన్నావు అన్న. తమ్ముడే ప్యాకెట్ అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.